హాయ్ ఫ్రెండ్స్, ఒక ప్రాంతంలో రాజు లక్ష్మి భార్యాభర్తలకి ఒక కుమార్తె, ఆమె పేరు దీవెన. రాజు కుండలు తయారు చేసేవాడు, లక్ష్మి ఇంట్లో పనిచేయడానికి వెళ్తూ ఉండేది. వాళ్ళింట్లో ఎప్పుడూ ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో ఏమి ఉండేవి కాదు. దీవెనకు చాలా చిరాకు అనిపించేది. అలాగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, డాడీ, మన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు అన్నీ ఇవ్వాలి కదా, మనకెందుకు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి ఆమె తండ్రి దగ్గర తన యొక్క బాధను వ్యక్తపరిస్తే తండ్రి అంటాడు, అమ్మా, ఈరోజు మనం దుఃఖపడుతున్నాం కదా, ఖచ్చితంగా ఒక రోజు ఓదార్పుని దేవుడు ఇస్తాడు అని. ఇంట్లో చూస్తే ఎప్పుడు చారు మరి అన్నమే, కూర ఉండేది కాదు. బయటికి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి స్నాక్స్, రకరకాలైన ఫుడ్లు, టిఫిన్స్ తింటుంటే దీవెనకు చాలా బాధ అనిపించేది. తినాలి అంటే చేతిలో డబ్బులు ఉండేవి కాదు. ఆ రోజు అమ్మతో నాన్నతో కూడా చిరాకు పడి ఏమీ తినకుండా పడుకుని పోయింది దీవెన. దీవెనకు ఆ రాత్రి ఒక కళ కనబడుతుంది. కళలో విచిత్రమైన రంగురంగుల కుండలు కనబడుతూ ఉంటాయి. ఆ కుండలు తయారు చేసిన వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. ఆ వ్యక్తి అంటూ ఉంటాడు, చూడు ఆ రెడ్ కుండ ఎంత అందంగా ఉందో అని. ఆ కుండను తయారు చేసిన వ్యక్తిని చూస్తూ ఆ కుండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుండ మాట్లాడుతూ ఉంటది, దీవెన, ఎందుకు బాధపడుతున్నావు? నేను ఇప్పుడు అందంగా ఉన్నానంటే కొండ అంటది, చాలా అందంగా ఉన్నావు అని చెప్పి దీవెన కొండతో అంటది. అప్పుడు ఆ రెడ్ పెయింట్ వేయబడిన కొండ అంటది, ఇదిగో నా యజమానుడు, ఈయన మొదట మట్టిని తీసి ఆ సారి మీద పెట్టి తిప్పుతున్నప్పుడు చాలా నొప్పి వచ్చింది నాకు. దాన్ని షేప్ పెట్టి తిప్పుతుంటే నేను ఇలా వంగిపోయేదని కదా, ఇంకా నొప్పి వచ్చింది. ఆ తర్వాత దాన్ని నన్ను తీసుకుని వెళ్ళి ఆయన ఒక మంటలో పెట్టి కాలుస్తుంటే ఇంకా వేడి అనిపించింది. ఆ తర్వాత తీసి పెయింటింగ్ వేస్తుంటే నాకు మరి ఆ పెయింటింగ్ వల్ల నొప్పి కలిగింది. మళ్ళీ ఆయన అగ్నిలో వేస్తుంటే మళ్ళీ మంట కలిగింది. అయితే ఇదంతా తయారు చేసిన తర్వాత నేను అద్దంలో చూసుకుంటే భలే అందంగా ఉన్నాను అని చెబుతూ ఆ కుండ తయారు చేసిన వ్యక్తి అంటాడు, దీవెన, ఈ కుండ సారమే తిప్పుతున్నప్పుడు దాన్ని నొప్పి కలిగింది కదా, దాన్ని సరైన రూపురేఖలతో తిప్పుతున్నప్పుడు దానికి బాధ కలిగింది కదా, దానికి అగ్నిలు పెట్టి కాలుస్తున్నప్పుడు ఆ సరైన సమయం కాల్చకపోతే దాని రూపురేఖలు కోల్పోయి దానికి పగుళ్ళొచ్చి ఆ పెయింటింగ్ వేయకపోతే దాని రూపు కోల్పోదును కదా. అవును, ఇప్పుడు అందంగా ఉన్న ఈ కుండ ఇన్ని నొప్పులు పడితే, ఇంత కాల్చబడితేనే కానీ ఈ రూపు రాలేదు అని చెప్పి ఆ కలలో ఆ వ్యక్తి అన్నప్పుడు వెంటనే ఉదయం తెలివచ్చి మెలకు వచ్చి ఆమె చూసినప్పటికీ, ఆ, సరైన పాత్రగా కనబడాలంటే ఈ నొప్పులు, ఈ బాధ, ఈ కష్టం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఇంకా నిరీక్షణ తక్కువైపోతుందా? కొంచెం కాలమే కష్టం. మీ జీవితంలో కూడా దుఃఖపడిన వారికి ఓదార్పు అనేది ఖచ్చితంగా రాబోతుంది. థ్యాంక్ యూ.